హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో స్వీట్స్ పైన డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ని కట్ చేయడానికి పెద్దగా కష్టపడే పని లేకుండా నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశానండి. దాని రివ్యూని ఇప్పుడు చూపించబోతున్నాను. డ్రై ఫ్రూట్స్ని ఇంత సన్నగా కట్ చేయాలి అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చేయి కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఎందుకంటే అవి బాగా చిన్నగా ఉంటాయి కనుక కట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలా అని మిక్సీ జార్లో వేసాము అంటే మెత్తగా పౌడర్లా అయిపోతాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవడానికి నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను అన్నాను కదా, అది ఇదేనండి. ఈజీ డ్రై ఫ్రూట్ స్లైసర్. దీని కాస్ట్ వచ్చి 180 రూపీస్ పడింది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇందులో ఇంకా ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి. నేను 180 రూపీస్దే ఆర్డర్ చేసుకున్నాను. దీని అడుగు భాగంలో స్టెయిన్లెస్ స్టీల్తో ఒక 4 బ్లేడ్లు అయితే వచ్చాయి. అవి చాలా షార్ప్గా ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో కొన్ని బాదం పప్పులు వేసుకుని పైన ఇచ్చిన మూతను ఇలా పెట్టి అటు ఇటు తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పితే ఇవి చాలా సన్నగా కట్ అవుతాయి. చూడండి, ఇలా తక్కువ టైంలో ఎన్ని బాదం పలుకులైనా ఈ విధంగా చాప్ చేసుకోవచ్చు. అదే మనం చాక్తో కట్ చేసుకోవాలి అనుకుంటే ఇంత సన్నగా కట్ అవ్వవు. కట్ చేసిన చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. చూసారు కదా, ఇలాగే నేను మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ స్లైసర్ కొన్న తర్వాత నాకు చాలా టైం సేవ్ అయింది. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని వీడియో చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.